Hi friends, how are you? Welcome to Sridhar CC Anantapuram YouTube channel and welcome to our exclusive session, the final session regarding the latest patterns of SSC. Last two sessions whoever watched would have complete idea regarding what we discussed. So first class లో phrases గురించి డిస్కస్ చేసాం. రీసెంట్ టైమ్స్లో ఎస్ఎస్సిలో అడుగుతున్నటువంటి ప్యాటర్న్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసేసి we discussed clauses and figures of speech in the previous class. Last session is so crispy, సింపుల్గా ఉంటుంది. ఏంటంటే ఏమడుగుతున్నాడు మనము చూస్తే ప్రీవియస్ ఎగ్జామ్స్లో అంటే రీసెంట్ ఎగ్జామ్స్లో విచ్ టెన్స్ ఈజ్ యూస్డ్ మోర్ ఇన్ ద అబౌవ్ ప్యాసేజ్, ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, సింపుల్ ప్రజెంట్ ఇలా అడుగుతున్నాడు కదా. ఇంకో మోడల్ వచ్చేసేసి ఇక్కడ కింద ఇచ్చినటువంటి సెంటెన్సెస్లో 4 ఆప్షన్స్లో ఏ సెంటెన్స్ ప్యాసివ్ వాయిస్లో ఉంది, ఏ సెంటెన్స్ యాక్టివ్ వాయిస్లో ఉంది, లేకపోతే పైన ఆల్రెడీ ఇటాలిక్స్లో ఇచ్చాము ఆ బిసిడిఈ అని ఇచ్చి దాంట్లో ఏ సెంటెన్స్ యాక్టివ్లో ఉంది, మళ్ళీ ఆప్షన్స్లో కూడా కాంబినేషన్ ఆప్షన్స్ ఇచ్చాడు. ఎలా లైక్ బిఎన్సి, సిఎన్డి, డిఎన్డి ఇలా ఇచ్చాడు. సో దీనిని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద టెన్స్ అండ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ వాయిస్ చాలా సింపుల్గా, చాలా ఈజీగా షార్ట్ కట్ మెథడ్లో మీకు గుర్తు పెట్టుకునే విధంగా నేర్పిస్తాను. ఫస్ట్ సేమ్ నోట్స్ తీసేసుకోండి. టెన్సెస్కి మనకి టోటలీ 12 రూల్స్ వస్తాయి. ఓకే, సో నెంబర్ 1 నేమ్ ఆఫ్ ద టెన్స్ వచ్చేసేసి సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఇక్కడ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో సెంటెన్స్ ఉంది అని మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఓన్లీ వర్బ్ మీద మాత్రమే ఫోకస్ చేయండి. V1 కానీ V1S కానీ ఖచ్చితంగా ఉంటుంది, లేకపోతే డూ కానీ డస్ కానీ హెల్పింగ్ వర్బ్స్గా వస్తాయి. ఎక్కడ నెగిటివ్స్లో కానీ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్లో కానీ వస్తాయి డూ ఆర్ డస్. దానితో పాటుగా V1 ఫామ్ ఉంటుంది. అలా కాకోకుండా జాగ్రత్త, ఇది వెరీ 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 ఇంపార్టెంట్. యామ్ కానీ, ఈజ్ కానీ, ఆర్ కానీ, హ్యావ్ కానీ, హ్యాస్ కానీ, ఇవి జాగ్రత్త. సింగిల్గా అంటే దీనితో పాటుగా ఇంకొక వర్బ్ ఉండకూడదు, సింగిల్గా రావాలి. షీ ఈజ్ అ డాక్టర్, దే ఆర్ ఎంప్లాయీస్, ఐ హ్యావ్ అ కార్, షీ హ్యాజ్ అ హౌస్, అట్లా సింగిల్గా. అంటే జంటగా అంటే ఏంటంటే షీ ఈజ్ గోయింగ్ అవుట్ సైడ్, దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్, ఐ హ్యావ్ ఫినిష్డ్ మై వర్క్, షీ హ్యాస్ డన్ హర్, అట్లా కాకుండా సింగిల్గా వచ్చినా కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్. వర్బ్ వచ్చి V1 ఉండాలా, లేకపోతే ఎస్ ఫామ్ ఉండాలా, బేస్డ్ ఆన్ ద సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. అండ్ ఇక్కడ హెల్పింగ్ వర్బ్స్ డూ ఆర్ డస్ తీసుకోవచ్చు. ఎప్పుడు తీసుకుంటాము డూ ఆర్ డస్? పర్టికులర్గా నెగటివ్స్ ఆర్ ఇంట్రాగేటివ్స్లో తీసుకుంటాం. ఓకే, నెక్స్ట్ నెంబర్ 5 నేను ప్యారలల్ టెన్సెస్ నేర్పిస్తున్నానండి. ఎక్కువగా మనకి ఎగ్జామ్లో మ్యాక్సిమమ్ అడిగేటటువంటి అంటే ప్యాసేజ్లో వచ్చేటటువంటి టెన్సెస్ ఈ రెండే. ఓకే, ఒకటే ఒక వర్బ్ ఉండాలా, V2I ఉండాలా, లేకపోతే నెగటివ్ ఆర్ ఇంట్రాగేటివ్లో హెల్పింగ్ వర్బ్ కంపల్సరీగా కావాల్సి వస్తుంది, అది డిడ్ వస్తుంది. డిడ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా V1 ఫామే ఉండాలా. అదే విధంగానే ఏ విధంగా అయితే అక్కడ పైన చెప్పానో ఇక్కడ కూడా వాసు వర్ కానీ హ్యాడ్ కానీ సింగిల్గా వస్తే సింపుల్ ప్రజెంట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్ అనే గుర్తించాలా. సింగిల్ వర్బ్ V1S ప్రజెంట్ ఫార్మ్స్, V2 పాస్ట్ ఫార్మ్ సింగిల్గా రావాలా. ఐ ఈట్ యాపిల్స్, హీ ఈట్స్ యాపిల్స్, ఐ డు నాట్ ఈట్ యాపిల్స్, హీ డస్ నాట్ ఈట్ యాపిల్స్, ఐ ఆమ్ ఏ డాక్టర్, హీ ఈజ్ అ డాక్టర్, దే ఆర్ డాక్టర్స్, ఐ హ్యావ్ అ కార్, షీ హ్యాస్ అ కార్, అలా. I went to temple, I did not go to temple, I was a student, they were students, they had a car, అట్లా సింగిల్గా ఉంటుంది వర్బ్. నెగటివ్స్ ఆర్ ఇంట్రాగేటివ్స్లో మాత్రమే హెల్పింగ్ వర్బ్ యాడ్ అవుతుంది అని గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది. దీనికి ప్యారలల్ వచ్చి ఫ్యూచర్లో 9 సింపుల్ ఫ్యూచర్. సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో సెంటెన్స్ ఉంది అని ఐడెంటిఫై చేయడానికి హెల్పింగ్ వర్బ్స్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. విలార్షల్ మాత్రమే ఉంటుంది ఖచ్చితంగా, ప్లస్ V1 ఫామ్. ఉత్త V1 సింగిల్ V1 అయితే సింపుల్ ప్రెజెంట్ టెన్స్, విలార్షల్ కాంబినేషన్లో వస్తే సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అవుతుంది. ఓకేనా, దీనికి నెగిటివ్స్ ఆర్ ఇంట్రాగేటివ్స్తో ప్రాబ్లం లేదు, హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి కాబట్టి. ఇక్కడ విలార్షల్ కోట్ చేశా. ఎందుకు కోట్ చేశానంటే ఇట్స్ అ వెరీ హ్యూజ్ లిస్ట్. విల్, షల్, కెన్, మే, వుడ్, షుడ్, కుడ్, మైట్, మస్ట్, ought to, need to, dare to, used to, have to, ఇవి ఏ వచ్చినా కూడా ఫ్యూచరే. ఓకే, ఆ లిస్ట్ అంతా లాస్ట్లో ఒకసారి ఇస్తాను. ఓకే, సో ఇదైతే రూల్ లాగా గుర్తుకు పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. 159. ఓకేనా, 159 మనం క్లియర్గా
ఈజీగా గుర్తుకు పెట్టుకోవడానికి ట్రై చేయండి. నోట్స్ రాసుకోండి, ప్రతిరోజు రివైజ్ చేయండి. ఇంకా గట్టిగా చెప్తే మన క్లాస్ వర్క్ స్టూడెంట్స్కి బై హార్ట్ చేయండి అని చెప్తాం. నెక్స్ట్ 2 ప్రజెంట్ కంటిన్యూయస్, 5 పాస్ట్ కంటిన్యూయస్, 6 పాస్ట్ కంటిన్యూయస్ అండ్ 10 ఫ్యూచర్ కంటిన్యూయస్. ఓకే, రూల్స్ రాసుకోండి, గుర్తు పెట్టుకోండి. ప్రజెంట్ ఇప్పుడు కంటిన్యూయస్ కోసం V4 అనేది కామన్గా ఉంటుంది. ఓకే, అండ్ V4 ముందర యాజ్ పర్ రూల్స్ ఆఫ్ ద గ్రామర్ ఖచ్చితంగా బీవర్బ్స్ ఉండాలా. బీవర్బ్స్లో ప్రజెంట్ బీవర్బ్స్ ఏమున్నాయి? యామ్, ఈజ్, ఆర్. యామ్, ఈజ్, ఆర్ సింగిల్గా వస్తే సింపుల్ ప్రజెంట్ టెన్స్, దానితో పాటుగా V4 వస్తే ప్రజెంట్ కంటిన్యూయస్. కంటిన్యూయస్కి V4 కంపల్సరీ, V4 ముందర బీవర్బ్ కంపల్సరీ. పాస్ట్ బీవర్బ్స్ ఏమున్నాయప్ప అంటే వాజ్ ఆర్ వర్. వాజ్ ఆర్ వర్ మాత్రమే సింగిల్గా కనిపిస్తే సింపుల్ పాస్ట్, దాంతో పాటుగా V4 కనబడిస్తే పాస్ట్ కంటిన్యూయస్. కంటిన్యూయస్కి V4 ఉంది అండ్ ఫ్యూచర్కి ఖచ్చితంగా ఏం కావాలి? విలార్షల్ కావాలి. విలార్షల్ అనేది డైరెక్ట్గా V4తో కనెక్ట్ కాలేదు అండ్ V4 ఫామ్కి ఖచ్చితంగా బీవర్బ్ కావాలి. విలార్షల్ తర్వాత ఖచ్చితంగా V1 ఫామ్ కావాలి. కాబట్టి బీవర్బ్స్లో V1 ఫామ్ అయినటువంటి బీని ఎత్తుకొని వచ్చాం. V4 అనేది కంటిన్యూస్ ఇండికేట్ చేస్తుంది. విలార్షల్తో పాటుగా ఉన్నటువంటి బి V1 ఫామ్ అనేది, విలార్షల్తో పాటుగా ఉన్నటువంటి బి ఫ్యూచర్ని ఇండికేట్ చేస్తుంది. V4 తీసేస్తే విలార్షల్ ప్లస్ బి సింపుల్ ఫ్యూచర్ని ఇండికేట్ చేస్తుంది. V4తో కలిపితే ఫ్యూచర్ కంటిన్యూస్ ఇండికేట్ చేస్తుంది. రాసుకోండి, బై హార్ట్ చేయండి. 3, 7, 11 ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. చెప్పే విధానం జాగ్రత్తగా వినండి, అర్థం చేసుకోండి. పర్ఫెక్ట్ అన్న వెంటనే V3 ఫామ్, అక్కడ కంటిన్యూస్కి V4 ఫామ్ ఎలానో పర్ఫెక్ట్కి V3 ఫామ్ అలా అన్నమాట. ఓకే, V3 ఫామ్ ముందర కూడా హ్యావ్ వర్బ్స్ అనేవి కంపల్సరీగా వాడాలి. V4 ING ఫామ్కి ఏ విధంగా అయితే బీవర్బ్స్ వాడాలో V3 ఫామ్కి కూడా హ్యావ్ వర్బ్స్ కంపల్సరీ. V3 ఫామ్ ఉంది, హ్యావ్ వర్బ్స్ కావాలి. హ్యావ్ వర్బ్స్లో ప్రజెంట్ హ్యావ్ వర్బ్స్ ఏమున్నాయి? హ్యావ్ కానీ హ్యాస్ కానీ. V3 ఫాము పర్ఫెక్ట్ ఇండికేట్ చేస్తుంది, హ్యావ్ ఆర్ హ్యాస్ ప్రజెంట్ ఇండికేట్ చేస్తాయి. రెండు కలిపితే ప్రజెంట్ పర్ఫెక్ట్ అవుతుంది. V3 లేకుండా ఇవి సింగిల్గా వస్తే సింపుల్ ప్రజెంట్ టెన్స్ అవుతుంది. V3 అనేది పర్ఫెక్ట్ ఇండికేట్ చేస్తుంది. V3 ముందర హ్యావ్ వర్బ్స్ ఉండాలి. పాస్ట్ ఇండికేట్ చేసేటటువంటి హ్యావ్ వర్బ్ ఏముంది? హ్యాడ్. హ్యాడ్తో పాటు V3 వస్తే రెండు కలిపి పాస్ట్ పర్ఫెక్ట్ అవుతాయి. V3 ఫామ్ లేకోకుండా హ్యాడ్ తీసుకున్నావు, సింగిల్గా వచ్చింది అంటే అది సింపుల్ పాస్ట్ టెన్స్ అవుతుంది. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో పర్ఫెక్ట్ కోసం V3 తీసుకున్నాము అండ్ ఫ్యూచర్ కోసము విల్లు షల్లు తీసుకున్నాము. విల్లు షల్లు తర్వాత V1 ఫామ్ కంపల్సరీ. V3 ఫామ్కి హ్యావ్ వర్బ్ కంపల్సరీ. హ్యావ్ వర్బ్స్లో V1 ఫామ్ అయినటువంటి హ్యావ్నే తీసుకుంటూ ఉన్నాం. V3 అనేది పర్ఫెక్ట్ ఇండికేట్ చేస్తుంది. విలార్షల్తో పాటుగా V1 ఫ్యూచర్ ఇండికేట్ చేస్తుంది. రెండు కలిపితే ఫ్యూచర్ పర్ఫెక్ట్ అవుతుంది. V3 తీసేయండి, విలార్షల్ ప్లస్ హ్యావ్ వాటి వరకే తీసుకుంటే సింపుల్ ఫ్యూచర్ అవుతుంది. ఐ విల్ హ్యావ్ ఎ బైక్, దే విల్ హ్యావ్ ఎ హౌస్, దే విల్ హ్యావ్ బాట్ ఎ హౌస్, దే విల్ హ్యావ్ పర్చేస్డ్ ఎ హౌస్, వీ షల్ హ్యావ్ కంప్లీటెడ్ అవర్ వర్క్. అట్లా మెయిన్ వర్బ్ V3 ఫామ్తో కలిపి వస్తే అది ఫ్యూచర్ పర్ఫెక్ట్ అవుతుంది. లాస్ట్ సెట్ 4, 8, 12. నేమ్ ఆఫ్ ద టెన్స్ వచ్చి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, కంటిన్యూస్ కోసం V4 తీసుకోవాలి, పర్ఫెక్ట్ కోసం V3 కావాలి. పర్ఫెక్ట్ V3 కావాలంటే V3 ముందర హ్యావ్ వర్బ్ ఉండాలి. ప్రజెంట్కి సంబంధించినటువంటి హ్యావ్ వర్బ్స్ హ్యావ్ కానీ హ్యాస్ కానీ వర్క్ చేస్తాయి అండ్ V4కి బీ వర్బ్ కావాలి, పర్ఫెక్ట్కి V3 కావాలి. V3 ఫార్మ్ ఆఫ్ బీ వర్బ్ బీనుంది. జాగ్రత్తగా చూడండి. V4 ఏమిటిని ఇండికేట్ చేస్తుంది? కంటిన్యూస్ ఇండికేట్ చేస్తుంది.
బీన్ అంటే V3 ఫామ్ అని గుర్తుపెట్టుకో. V3 ఏమిటిని ఇండికేట్ చేస్తుంది? పర్ఫెక్ట్ ఇండికేట్ చేస్తుంది. హ్యావ్ హ్యాజ్ ఏమిటిని ఇండికేట్ చేస్తాయి? ప్రజెంట్ ఇండికేట్ చేస్తాయి. అన్నీ కలిపితే ఏం టెన్స్ అవుతుంది? ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అవుతుంది. స్ప్లిట్ చేసుకుంటారా? V4 తీసేసే హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ V3 ప్రజెంట్ పర్ఫెక్ట్ అవుతుంది. బీన్ తీసేసి హ్యావ్ హ్యాజ్ సింగిల్గా వస్తే సింపుల్ ప్రజెంట్ టెన్స్ అవుతుంది. ఐ హ్యావ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ప్లేయింగ్ తీసే ఐ హ్యావ్ బీన్ దేర్ ఇన్ దట్ హౌస్. బీన్ ఉంది కదా అని కంటిన్యూస్ అనకూడదు. V4 ఉంటేనే కంటిన్యూస్ అనాలి. ఐ హ్యావ్ బీన్ దేర్ అన్నావా, కట్ అయింది కాబట్టి కంటిన్యూస్ లేదు కాబట్టి ప్రజెంట్ పర్ఫెక్ట్ అని పిలవాలి. ఐ హ్యావ్ ఏ కార్ సింగిల్గా వస్తే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అవుతుంది. సేమ్ ఎక్స్ప్లెనేషన్. ఇక్కడ కంటిన్యూస్ కోసం V4 తీసుకుంటున్నా అండ్ పర్ఫెక్ట్ కోసం V3 కావాలి. V3 ముందర పాస్ట్ ఉంది, పాస్ట్ రిలేటెడ్ హ్యావ్ వర్బ్ కావాలి. హ్యాడ్ తర్వాత V3 ఫాము, V4కి బీ వర్బ్ కావాలి అంటే బీన్. అన్నీ కలిపితే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. చెక్ చేసుకోండి. కంటిన్యూస్కి V4, పర్ఫెక్ట్కి V3, పాస్ట్కి హ్యాడ్. అన్నీ కలిపితే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఒకటి V4 తీసేసి పాస్ట్ పర్ఫెక్ట్, బీన్ తీసేసి సింపుల్ పాస్ట్. జాగ్రత్తగా చెప్పిండేది మళ్ళీ మళ్ళీ వినండి. ఓకే, లాస్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఏం జరిగింది ఇక్కడ? V4 ఫామ్. ఫ్యూచర్కి ఏం కావాలి? విల్ ఆర్ షల్. విల్ ఆర్ షల్ పక్కన ఖచ్చితంగా ఏముండాలి? V1 ఫామ్ ఉండాలి. పర్ఫెక్ట్కి ఏం కావాలి? V3 కావాలి. V4 ముందర పర్ఫెక్ట్ అంటే V3 ఫామ్. V3 ఫామ్ ఆఫ్ బీ వర్బ్ తెచ్చుకుంటే సరిపోతుంది. బీన్. V3 ఫామ్ ముందర హ్యావ్ వర్బ్స్ ఉండాలి. విల్ ఆర్ షల్కి V1 కావాలి. V1 ఫామ్ ఆఫ్ హ్యావ్ వర్బ్ హ్యావ్. అయిపోయింది. సో మొత్తం కలిపితే ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కోసం V4 ముందర బీ వర్బ్. పర్ఫెక్ట్ కోసం V3 ముందర హ్యావ్ వర్బ్. ఫ్యూచర్ కోసం విల్ షల్తో పాటుగా V1 ఫామ్. అన్నీ కూడా బ్యాలెన్స్డ్. కట్ చేసుకుంటారా? V4 తీసేసి విల్ ఆర్ షల్ ప్లస్ హ్యావ్ ప్లస్ బీన్. విల్ ఆర్ షల్ ప్లస్ హ్యావ్ ప్లస్ బీన్ ఏమవుతుంది? ఫ్యూచర్ పర్ఫెక్ట్ అవుతుంది. బీన్ తీసే విల్ ఆర్ షల్ ప్లస్ హ్యావ్, విల్ ఆర్ షల్ ప్లస్ V1 సింపుల్ ఫ్యూచర్ అవుతుంది. ఈ విధంగా మొత్తం అన్నీ కూడా ప్యారలల్గా గుర్తుపెట్టుకోండి. ఈజీగా మీరు ఐడెంటిఫై చేయగలుగుతారు. ఓకే, సో ఈ రూల్ జస్ట్ సెంటెన్స్లో ఏ రూల్ ఉందనేది ఒక్కటి చూసుకోగలిగితే సరిపోతుంది. ఇంకా నేను మీకు షార్ట్ కట్ ఏం చెప్తానంటే, మనకి మ్యాక్సిమం ప్యాసేజ్ ఇచ్చినాడంటే 90%, నాట్ 100%, 90% ఇస్తే సింపుల్ ప్రెజెంట్ ఉంటుంది, లేకపోతే సింపుల్ పాస్ట్ ఉంటుంది. నెరేటింగ్ ఆ పాస్ట్ ఇన్సిడెంట్ అయితే సింపుల్ పాస్ట్ అనే ఆన్సర్ పెట్టు, లేదా జనరల్ కాంటెక్స్ట్ లైక్ క్లైమేట్ చేంజ్, క్లైమేట్ చేంజ్, ఎన్వైరన్మెంట్ రిలేటెడ్ పొల్యూషన్ ఇలాంటివి ఏమైనా వచ్చినాయనుకోండి, అవి 90% సింపుల్ ప్రెజెంట్ టెన్సే ఉంటుంది. బ్లైండ్గా పెట్టకండి, ఒకసారి చెక్ చేసుకొని పెట్టండి. ఓకే, సో ఇవి రూల్స్ మనం సెంటెన్సెస్లో ఐడెంటిఫై చేయగలగాల. ఇప్పుడు చూడండి, ఐ హ్యావ్ నథింగ్. ఏం టెన్స్ ఉంది దీంట్లో? మీకు సెంటెన్స్తో పనే లేదు, జస్ట్ ఫోకస్ ఆన్ వర్బ్. హ్యావ్ సింగిల్ సింపుల్. హ్యావ్ హ్యాస్ ప్రజెంట్ పాస్ట్ ప్రజెంట్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఐ హ్యాడ్ నథింగ్ సింపుల్ హ్యాడ్ పాస్ట్ సింపుల్ పాస్ట్ టెన్స్. We shall have next week. We shall have a car. సెంటెన్స్ ఉంది, అబ్జర్వ్ చేయండి, ఏం చూడొద్దు, స్ట్రక్చర్ ఆఫ్ ద వర్బ్ మాత్రమే ఫోకస్ చేయండి. విల్ ఆర్ షల్ ఉంది, హ్యావ్ ఉంది కదా అని పర్ఫెక్ట్ అనకూడదు. V3 ఉంటే పర్ఫెక్ట్ అనాలా, V4 ఉంటే కంటిన్యూస్ అనాలా. హ్యావ్, విల్ ఆర్ షల్ ప్లస్ హ్యావ్ అంటే సింపుల్ ఫ్యూచరే. ఇప్పుడు దీంతో పాటుగా నేను ఏమంటున్నాను? We shall have bought a car by next week. We shall have bought a car. Will or shall plus have plus V3 ఏమవుతుంది? అది ఫ్యూచర్ పర్ఫెక్ట్ అవుతుంది. అట్లా రూల్స్ రాసుకోండి, బై హార్ట్ చేయండి. ఓకే, సెంటెన్స్లో డైరెక్ట్గా వర్బ్ ఒక్కటి అబ్జర్వ్ చేయండి. యూ వుడ్ అండర్స్టాండ్ దట్. ఓకే, దీంట్లో ఒకవేళ ట్విస్టెడ్ అంటే చూసుకోండి. I have to finish my work. ఇది చూడండి, హ్యావ్ ఉంది కదా, V3 ఫామ్ లేదు, సింగిల్గా ఉంది కదా, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ నో. యూ కెన్ రైట్ దట్ లిస్ట్. విల్లు, షల్లు, కెన్ను, మే. విల్లుకి వుడ్డు, షల్లుకి షుడ్డు, కెన్నుకి కుడ్డు, మేకి మైట్, మస్ట్. ఇవి మోడల్ యాక్సలరీస్ అంటాం. ఓకే,
ought to, need to, dare to, used to, have to ప్లస్ V1. ఇది సింపుల్ ఫ్యూచర్ అని రాయాలి. ఒకవేళ ట్విస్ట్ అయితే ఇది ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వాయిస్ ఐడెంటిఫికేషన్. నెక్స్ట్ సెగ్మెంట్ వచ్చి వాయిస్ ఐడెంటిఫికేషన్. యాక్టివ్ వాయిస్లో ఉందా, ప్యాసివ్ వాయిస్లో ఉందా? సో సింపుల్గా గుర్తుపెట్టుకోండి, యాక్టివ్ వాయిస్ ఈజ్ నథింగ్ బట్ రూల్స్ ఆఫ్ టెన్సెస్ అని గుర్తుపెట్టుకోండి. అంటే మన టెన్సెస్ రూల్స్లో సెంటెన్స్లో ఉంది అంటే ఆటోమేటికలీ దట్ ఇంప్లాయిస్ దట్ సెంటెన్స్ ఈజ్ ఇన్ యాక్టివ్ వాయిస్. అంతే. యూ డోంట్ అడిక్ డీపో, లోపలికి వెళ్ళొద్దు, పైనే సెంటెన్స్లో వర్బ్ స్ట్రక్చర్ చూస్తున్నాం, టెన్సెస్ రూల్స్ తెలుసు, జస్ట్ ఐడెంటిఫై ఇన్ విచ్ టెన్స్ ఇట్ ఈస్. ఏ టెన్స్లో ఉంది చెప్పగలుగుతున్నావా, దెన్ దట్ ఈస్ క్లియర్లీ యాక్టివ్ వాయిస్ సెంటెన్స్. మరి ప్యాసివ్ వాయిస్లో ఉంటే ఎలా చూడండి. ప్యాసివ్ వాయిస్కి మనకు కేవలం 8 రూల్స్ వస్తాయి, అన్నీ రాస్తున్నాను చూడండి. రూల్ నెంబర్ 1 ఏంటి, V1 V1S, డూ ఆర్ డస్ ప్లస్ V1 కదా. దీనికి PV రూల్ రాసుకోండి, am is or ప్లస్ V3 అని రాసుకోండి. నేను మీకు లాస్ట్లో టెక్నిక్ చెప్పించేస్తా. ప్యాసివ్ వాయిస్లో, యాక్టివ్ వాయిస్లో ఉందా లేదా, టెన్సెస్ రూల్లో ఉంది యాక్టివ్ వాయిస్. ప్యాసివ్ వాయిస్లో ఉందా లేదా అంటే చాలామంది పారామీటర్గా BY పెట్టుకుంటారు, బై హూమ్, బై దట్ పర్సన్, బై హిమ్, బై మీ, ఇది పెట్టుకుంటారు. కానీ ప్యాసివ్ వాయిస్కి బై హూమ్ అనేది కంపల్సరీ కాదు. ఇఫ్ ఇట్ హ్యాస్ అన్ అండర్స్టూడ్ సెన్స్, అంటే ఆల్రెడీ తెలుసు అనుకో, ఇప్పుడు మై వ్యాలెట్ వాస్ స్టోలెన్, మై వ్యాలెట్ వాస్ స్టోలెన్ అంటే బై హూమ్ అంటే బై సమ్వన్ అనేది తెలిసినప్పుడు నేను బై అనేది చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి బై అనేది పారామీటర్గా పెట్టుకోకూడదు ప్యాసివ్ వాయిస్కి. ఓకే, సో అదే అండర్స్టూడ్ సెన్స్లో ఉంటుంది. కాబట్టి ప్యాసివ్ వాయిస్ని ఎలా ఐడెంటిఫై చేయాలనేది లాస్ట్లో చెప్పిస్తాను. చూడండి, ఇక్కడ నెంబర్ 2 రాస్తున్నా, రాసుకోండి రూల్స్. have a has plus V3, have a has plus been plus V3. ఫోర్త్ రూల్కి రాదు, ఎందుకంటే ఆల్రెడీ బీఓ ఉంటుంది కాబట్టి. కరెక్ట్గా 5th రూల్కి వెళ్తున్నాం. ఎక్కువ అడిగేది ఈ రూలే, V2 was or were ప్లస్ V3. ఇవి మీకు ట్రాన్స్ఫర్మేషన్కి కూడా ఉపయోగపడతాయి బై హార్ట్ చేసుకుంటే. ఎయిట్ రాదు. విలార్షాలు అలానే వస్తాయి. 9 రాదు, 10 రాదు, 11 వస్తుంది. ఇవి మీకు వాయిస్ ట్రాన్స్ఫర్మేషన్కి కూడా ఉపయోగపడతాయి. ఓకే, యాక్టివ్ టు ప్యాసివ్, ప్యాసివ్ టు యాక్టివ్ అడుగుతుంటాడు కదా క్వశ్చన్, దానిలో కూడా ఉపయోగపడతాయి. బై హార్ట్ చేయాలి. టెన్సెస్ రూల్స్ ఎలానో ఇవి కూడా బై హార్ట్ చేసుకుంటే మీకు చాలా తక్కువ టైంలో యాక్యురేట్ ఆన్సర్ వస్తుంది మీకు వాయిస్ ట్రాన్స్ఫర్మేషన్కి కూడా. ఇప్పుడు మనం మాట్లాడుతుంటే ఐడెంటిఫికేషన్ ఆఫ్ వాయిస్ గురించి. అబ్జర్వ్ వెరీ కేర్ఫుల్లీ, నేను షార్ట్ కట్ చెప్పబోతున్నా. నెంబర్ 1, V1 V1S, డూ డస్ V1కి am is or ప్లస్ V3, am is or V3, am is or V4, am is or being V3, have has V3, have has been V3, V2 was were V3, V2 or did plus V1. నెగిటివ్ అయితే నాట్ వస్తుంది అంతే. నెక్స్ట్ was were V4, was were being V3, had V3, had been V3, will or shall plus V1, will or shall plus B plus V3, and will or shall plus have plus V3, will or shall plus have plus been plus V3. ఎస్, షార్ట్ కట్ చెప్పబోతున్నాను, జాగ్రత్తగా చూడండి. దీస్ ఆర్ నాట్ ద రూల్స్ రిలేటెడ్ టు టెన్సెస్. 100%. టెన్స్ రూల్ వేరే ఉంది, ప్యాసివ్ వాయిస్ రూల్ వేరే ఉంది కదా.
టెన్సెస్ రూల్లో ఉంటే ఏం చెప్పాను, యాక్టివ్ వాయిస్ అని చెప్పాను. ఇప్పుడు ప్యాసివ్ వాయిస్లో ఉందా లేదా అని కనుక్కోవడానికి బీవై బై పారామీటర్ పెట్టుకోనే వద్దండి. బై వస్తే నీ అదృష్టం, ఓకే నో ప్రాబ్లం. బై రాకుండా ప్యాసివ్ వాయిస్లో ఉంటుంది, అది మనం అబ్జర్వ్ చేసుకోవాలి. మరి బై లేకోకుండా ప్యాసివ్ వాయిస్లో ఉందని ఎలా చెప్పగలం? నేను ఏవైతే హైలైట్ చేస్తున్నా జాగ్రత్తగా చూడండి. యామ్, ఈజ్, ఆరు, బీయింగ్, బీను, వాజ్, వర్, బీ. వాట్ ఆర్ ఆల్ దీస్? నేను ఏవైతే హైలైట్ చేశానో అవి ఇక్కడ రాస్తున్నాను. దట్ ఈస్ ద టెక్నిక్. అయిపోయింది, ఇట్స్ ఓవర్. ఐడెంటిఫికేషన్ ఆఫ్ వాయిస్కి టెక్నిక్ అదే. వాట్ ఈస్ ద టెక్నిక్? బీ వర్బ్ ప్లస్ V3 ఫామ్. సెంటెన్స్లో లేజర్ ఫోకస్, చక్కగా ఎక్కడికి వెళ్ళిపోదాం? వర్బ్ దగ్గరికి వెళ్ళిపోదాం. వర్బ్ దగ్గర ఏముంది? ఇది వద్దు మనకి, ఇవద్దు. ఓకే, ఇవన్నీ మనకు అవసరం లేదు. మనకు కావాల్సిండేదల్లా, ఇది వద్దన్నాం కదా. యామ్, ఈజ్, ఆర్, బీయింగ్, బీన్. పక్కన V3 ఫామ్, అంతే. సింపుల్గా గుర్తుపెట్టుకోండి. బీ వర్బ్ ప్లస్ V3 ఫామ్ ఇండికేట్స్ ప్యాసివ్ వాయిస్. టెన్సెస్ రూల్స్లో ఉంటే యాక్టివ్ వాయిస్, బీ వర్బ్ ప్లస్ V3 ఉంటే ప్యాసివ్ వాయిస్, అంతే. కన్ఫ్యూజనే అవసరం లేదు, దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. అర్థమైందా? సో గుర్తుంటుందా? ఓకేనా? సో ఈ రూల్స్ అన్నీ కూడా నోట్ చేసుకోండి, బై హార్ట్ చేసుకోండి. ఓకే, ఇది మీకు ట్రాన్స్ఫర్మేషన్ చాలా చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. కావాలంటే చెక్ చేసుకోండి. ఇప్పుడు నేను సెంటెన్స్ రాస్తున్నాను చూడండి. హీ ఈజ్ ఇన్ఫార్మ్డ్. యాక్టివ్ వాయిస్లో ఉందా, ప్యాసివ్ వాయిస్లో ఉందా? ఇది అప్లికేషన్. ఓకే, అది రూల్, ఇది అప్లికేషన్. ఎట్లా సార్ కనుక్కునేది? ఏముంది ఇక్కడ? ఈజ్, బీ వర్బ్ ఉందా? ఇన్ఫార్మ్డ్, V2 or V3, passive voice. They are going. R ఉందా? Am, is, or plus V4 ఉందా? Rule number 2 నా active voice. She has been invited. Has ఉందా? Be verb ఉందా? Invited V3 ఫామ్ ఉంది. ఏం వాయిస్ ఇది? ప్యాసివ్ వాయిస్. వాజ్, బీ వర్బ్ ఉందా? షాక్డ్, V3 ఉందా? ప్యాసివ్ వాయిస్. సో అంత సింపుల్గా మనము ఐడెంటిఫై చేయొచ్చు. సో మనకున్నటువంటి ప్యాటర్న్ ఏంటి? పైన ప్యాసేజ్లో ఏ టెన్స్ ఎక్కువగా ఇచ్చాడు, అదొకటా. నెక్స్ట్ వాయిస్, ఈ ఇచ్చిన సెంటెన్సెస్లో ప్యాసివ్ వాయిస్లో ఏ సెంటెన్స్ ఉంది, యాక్టివ్ వాయిస్లో ఏ సెంటెన్స్ ఉంది అనేది ఐడెంటిఫై చేయడం చాలా ఈజీ. దాని గురించి మనం టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. ఓకే, సో దీని మీద ప్రాక్టీస్ సెషన్ సూన్ ఉంటుంది. సో జస్ట్ కీప్ బీ అప్డేటెడ్. సో ఈ సెషన్స్ మిస్ కావద్దండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. లేటెస్ట్ ప్యాటర్న్స్ గురించి ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. నోట్స్ రాసుకోండి, రిపీటెడ్గా చూసుకోండి. ఎగ్జామ్స్ వరకు అవి మీకు స్టిక్ అవ్వాలా. సో ఆ విధంగా చేసినట్లయితే ఖచ్చితంగా స్కోర్ చేసుకుంటారు. న్యూ ప్యాటర్న్స్లో టెన్షనే అవసరం లేదు. దీని మీద స్మాల్ ప్రాక్టీస్ సెషన్ కూడా ప్లాన్ చేద్దాం. ఓకేనా? మీకు సూన్ దానికి సంబంధించిన అప్డేట్ వస్తుంది. సో బీ రెడీ ఫర్ దట్. థ్యాంక్ యూ గైస్. సో ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సైనింగ్ ఆఫ్ యువర్స్ ఆర్కే.